వారిలో స్వామీజీకి సంబంధించిన 5 ఎకరాల భూమి కలదు. 1984లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ స్థలం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్వామీజీ అక్కడనే వీరి కబ్జాలోనే ఉండే. కరోనా సమయంలో ఆరోగ్యం హెల్త్ బాగలేదని చెప్పేసి ఆ 6 నెలల పాటు పోకపోయేసరికి అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు ఆ ఆశ్రమానికి సంబంధించిన జాగా కబ్జా చేయడం జరిగింది. 602/110 602/111కు సంబంధించిన ఈ 5 ఎకరాల భూమిని పూర్తిగా వాళ్ళు కబ్జాలో చేసిరు. చిన్న సమస్యతోటి స్వామీజీ అక్కడున్న గ్రామ ఎక్స్ సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఆ ఆశ చూపించి నేను చేసి పెడతా అని చెప్పేసి ఈరోజు పూర్తిగా కబ్జా తీసుకోవడం జరిగింది. ఈరోజు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తక్షణమే ఆ కబ్జా నుంచి తిరిగి స్వామీజీ ఆశ్రమానికి తిరిగి ఆ భూమిని ఇవ్వాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇయ్యని ఎడల ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. దాన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మేము హెచ్చరించడం కూడా జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. నా భూమిని సిరిపురం భూమిని నాకు కబ్జా చేసిండ్రయ్యా, దయచేసి నా భూమిని నాకు ఇప్పించండి. సిరిపురం సర్పంచ్ ముత్యం గారు మరియు నర్సింగ్పల్లి సర్పంచ్ సాయిరెడ్డి గారు, ఎంపీటీసీ రాబులు గారు నా భూమిని కబ్జా చేశారు. వారికి దయచేసి నా భూమిని విసబెట్టి ఇవ్వమని చెప్పేసి అందరు చెప్పగలని ప్రార్థిస్తున్నాను. నా పేరు అవధూత నిర్మాణ స్వామి, నివాసం ముదక్పల్లి. పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, సర్వే చేసిన రిపోర్ట్ ఉంది, ల్యాండ్ సర్వే రిపోర్ట్ ఉంది, మ్యాప్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కొత్త పాస్బుక్ కూడా వచ్చింది. నేనేమంటున్నా, మేము అదే కోరుతున్నాం కలెక్టర్ గారికి. మా భూమ్యా ఆల భూమ్యా ఇది రికార్డ్ ప్రకారంగా తేల్చి ఇచ్చేసి అయిపోతుందని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సర్వే పెట్టుకోలేదు. మా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది, కలెక్టర్ ఇచ్చింది ఉంది, ఆర్డీఓ ఇచ్చింది, ఎంఆర్ఓ అథెంటిక్ ఇచ్చింది ఉంది, ప్రతి ఎవ్రీథింగ్ ఉంది. ఈ రోజు రైతు బంధు పడుతుంది. సరే మీదే అంటున్నారు కదా, మీ డాక్యుమెంట్ చేసుకుని సర్వే పెట్టుకుంటున్నాం. నీదైతే నీది, మాదైతే మా తేల్చి చేసేయమంటున్నాం కదా ఆశ్రమానికే. ఇప్పుడు ఒక దేవాలయం వాళ్ళదైతే వాళ్ళ కొత్త పాస్బుక్ రావాలి కదా. ఇప్పుడు మాదైతే మాకు వచ్చింది, లేకుంటే ఇద్దరితో మధ్య సమస్య అయితే పాస్బుక్ ఆగిపోతుండే కదా కొత్త పాస్బుక్. ఇంకొకటే సమస్య.